చరిత్ర ఎవరి కోసమో కాదు, నా కోసం నేనే. పుల్లాపంతుల రామ్మూర్తి వరల్డ్ టీచర్ యూట్యూబ్ ప్రేక్షకులకి ధన్యవాదాలు. మా జ్ఞాన ప్రసూనాలను చూసి జ్ఞాన ప్రసూనాలను అందుకుంటూ విజ్ఞానాన్ని పొందుతున్నటువంటి మీకు, అలాగే చెప్పిన లొకేషన్కి వచ్చి మంచి ఫోటో తీస్తున్నటువంటి మా కోకా సుబ్బారావు గారికి ముఖ్యంగా మన ఛానల్ అందరి తరఫున ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. సినీ ఫీల్డ్లో పనిచేసినటువంటి సుబ్బారావు గారు మన వీడియోలు తీయడం అనేటువంటిది మనందరి యొక్క అదృష్టం. సద్గురు సుబ్రహ్మణ్యం గారే ఆయన నాకు తోడు చేశాడు. వెల్కమ్ టు అవర్ ఛానల్ పుల్లాపంతుల రామమూర్తి వరల్డ్ టీచర్. ఐ ఆమ్ నాట్ వరల్డ్ టీచర్. వరల్డ్ టీచర్ సార్ సద్గురు సుబ్రహ్మణ్యం గారు, జీసస్, మహమ్మద్ ప్రవక్త, స్వామి వివేకానంద, రామకృష్ణ పరమహంస, ఇళ్ళమూడి అమ్మ, యక్షాశాలార్ సద్గురూస్ వరల్డ్ టీచర్. ఐ ఆమ్ టీచర్ ఇన్ వినుకొండ. అసలు సృష్టి ఎలా ఏర్పడింది? ఈ సృష్టి అనేటువంటిది ఎలా ఏర్పడింది అంటే గురువు గారు చెప్తారు. అచల స్వరూపుడైనటువంటి మహేశ్వరుడి యొక్క సంకల్ప పరంపరే ఈ సృష్టి అంతా కూడా. కామి కానివాడు మోక్షగామి కాడు అన్నాడు వేమన. అంటే కామి కాకపోతే వాడు మోక్షాన్ని కూడా పొందలేడు అని అర్థం. అంతేగాని పెళ్లి కాకముందే కాముకుడుగా ఉండమని వేమారెడ్డి గారి ఉద్దేశం కానే కాదు. మెడిటేషన్లో ఉన్నా కానీ మనస్సు ఎక్కడికో పోతుంది అని అడిగారు ఒక శిష్యులు. చెప్పారు గురువు గారు, నువ్వే అంటున్నావు మనస్సు అనేటువంటిది ఎక్కడికో పోతుంది అని. అది తిరగడం అనేటువంటిది దాని ధర్మం. తిరిగేటువంటి ఊర కూర్చోగలడా? కూర్చోలేడు. అలాగే సర్వవ్యాపకంగా ఉండేటువంటిదే ఆత్మ. దాని ఇష్టం, అది ఎక్కడికైనా తిరుగుతుంది, తిరగని. సహజ సమాధి అని అంటాం. సహజ సమాధిని పొందాడు అని చెప్తాం. అంటే ఏంటి అంటే అంతా సహజంగానే జరిగేదే, అదే సహజ సమాధి. మహామాయ అని అంటాం. వాడి మాయలో పడి మా అమ్మాయి పాడైపోయింది, అమ్మాయి అబ్బాయిలో పాడైపోయాడు, వాడు మహామాయగాడు అని అంటాం. మాయ అంటే ఏంటి, మహామాయ అంటే ఏంటంటే చూడండి గురువు గారు ఏం చెప్తున్నారు. కారణం వేరు, కార్యం వేరు. ఈ రెండింటినీ కలిపి ఏదైతే ఉందో అదే మహామాయ. ప్రతి ఒక్కరూ కూడా ఆ మహామాయలో పడాల్సిందే, తప్పదు. పరమేశ్వరుడు అసలు ఈ జగత్తుని ఎందుకు సృష్టించాడు? చూడండి, కుంటివాళ్ళు, గుడ్డవాళ్ళు, మోగవాళ్ళు, చౌటి వాళ్ళు, అజ్ఞానులు, బెగ్గర్స్, వీళ్ళందరినీ కూడా ఎందుకు సృష్టించాడు అని అంటే అది ఆయన ఇష్టం. నువ్వెవడు చెప్పడానికి? అడగడానికి నువ్వెవడు? అంతా నా ఇష్టం అంటాడు అనమాట ఆయన. కాబట్టి పరమేశ్వరుడు ఈ జగత్తును నడిపించేటప్పుడు ఒక క్రమం ఉన్నట్లు కనిపిస్తుందా? కనపట్టంలే లేదు కదా. అంటే ఏమీ తెలియనటువంటి వాడు, చూడండి, ఏమీ అసలు తెలియనటువంటి వాడు కంప్యూటర్ విప్పి చూశాడనుకోండి, అంతా గందరగోళం, వాడికి ఏం తెలియదు. అదే కంప్యూటర్ గురించి తెలిసినటువంటి వాడు చూస్తే ఒక క్రమం అనేటువంటిది ఏర్పడుతుంది అనమాట. ఇది కూడా అంతే. మహేశ్వరుని యొక్క సృష్టి ఇదంతా కూడా. ఎవడికి వాడు నేనే గొప్ప అంటున్నాడు కదా. అంటే నిజమే, ప్రతి ఒక్కడూ కూడా ఆత్మస్వరూపుడే, అందరూ మహానుభావులే, అందరికీ వందనాలు అంటాడు సద్గురు సుబ్రహ్మణ్యం గారు. అసలు భగవంతుడు ఈ ప్రపంచాన్ని ఎందుకు సృష్టించాడు అంటే గురువుగారు అంటారు, ఏమో నాకేం తెలుసు, పోయి వాడిని అడుగు, ఎప్పుడన్నా కనపడితే ఆయన్ని అడుగు ఎందుకు సృష్టించావు అని. నా ఇష్టం అంటాడు ఆయన. మహాత్ముల చరిత్ర చదవటం వల్ల మనకు ఉపయోగం ఏంటి? గాంధీ మహాత్ముడు, నేతాజీ సుభాష్ చంద్రబోస్, జీసస్, మహమ్మద్ ప్రవక్త, మహాత్ముల యొక్క చరిత్ర చదివినందువల్ల మనకు ఉపయోగం ఏంటి అంటే చాలా చక్కగా చెప్పారు గురువు గారు. ఏ భగవంతుడైతే వాళ్ళను సృష్టించాడో, అంటే ఆ మహాత్ముని సృష్టించాడో అదే చెయ్యి నిన్ను కూడా సృష్టించింది అని తెలుసుకోవటానికే మనం వాళ్ళ చరిత్రలు తెలుసుకోవాలి. దేవుడు అనేటువంటి వాడు భగవంతుడు యూజ్లెస్ ఫెలో కదా అని అడిగాడు ఒకడు వచ్చి దిట్టంగా దాగుచ్చాడు. దేవుడు యూజ్లెస్ ఫెలో కదా అని అడిగాడు. నిజమే, ఎందుకంటే ఆయనకి యూజ్ అవ్వటానికి ఇతరం అనేటువంటిది ఏమీ లేనే లేదు అక్కడ.
కాబట్టి ఆయన అనంతుడు. అందరికీ యూజ్ లెస్ ఆయనే, యూజ్ నెస్ కూడా ఆయనే, దాంట్లో డౌటే లేదు. జ్ఞాన మార్గం ఏంటి, అసలు ఏది జ్ఞానమో ఏది అజ్ఞానమో తెలియడం లేదు అని అడిగారు. చెప్తున్నాడు ఆయన, నీవు పుట్టినప్పటి నుంచి ఇంతవరకు ఏదైతే జరిగిందో ఆ మొత్తం జ్ఞాన మార్గమే. ఉన్నది ఆ ఒక్కటే, అదే జ్ఞానం. ఈ జన్మ సార్థకం కావాలంటే ఏం చెయ్యాలి అని అడిగారు. చూడండి, జన్మ సార్థక్యాన్ని పొందాలి అంటే ఏం చెయ్యాలి? నువ్వేం చెయ్యాల్సినటువంటి అవసరంలే. సుమ్మా ఇరో, నోరు మూసుకొని కూర్చో చాల్, నీ పేరు నువ్వు తెలుసుకుంటే చాల్, నీ జన్మ సార్థక్యమైనట్లే అంటారు సద్గురు సుబ్రహ్మణ్యం గారు. మీరు టచ్ చేసినటువంటి విషయాన్ని రమణ మహర్షి కూడా టచ్ చేయలేదు అని అడిగారు. అంటే ఈయన ఏమంటాడంటే, ఆ రమణ మహర్షి ఇక్కడ టచ్ చేస్తున్నాడు, ఆయన ఇక్కడ టచ్ చేస్తాడు కాబట్టి నేను టచ్ చేస్తున్నా, ఆయన చెబితేనే నేను చెప్తున్నా, నాదేం లేదు అన్నాడు అనమాట గురువు గారు. దేవుడు అవసరమా? దేవుడు అవసరమా? అవసరమే దేవుడు. చూడండి ఏం చెప్పాడు, అవసరమే దేవుడు. ఇంకా దేవుడు అవసరం అంటే ఏం చెప్తాం? నీకు క్షవరం చేసేటప్పుడు సాక్షాత్ శివుడికి క్షవరం చేస్తున్నట్టే ఉంటుంది అన్నాడు ఒక క్షురకుడు. అప్పుడు ఈయనేమన్నాడో తెలుసా? ఆ శివుడేమో కళ్ళు లేనటువంటి శివలింగం, ఇది కళ్ళున్నటువంటి శివలింగం అని చెప్పాడు. నీచం అంటాం, వాడు నీచుడు, మహా నీచుడు, పనికిమాలినోడు, నీచం అంటాం. నీచం అంటే ఏంటి అంటే, చూడండి ఎంత రమ్యంగా చెప్పారో, సకలానికి ఏదైతే ఆధారమైందో తామరాకు నీటి బుడగలాగా జ్ఞాని అయితేనే జ్ఞానిని గుర్తించడానికి వీలవుతుంది, అన్యమేమీ ఉండదు. పతితుడు ఆయనే, పావనము ఆయనే. కాబట్టి అది అనంతమైనటువంటి స్వరూపం. అజ్ఞానం ఎందుకుంటుంది అని అడిగాడు. కొంతమంది ఇన్నోసెంట్స్ని, వాడికి అది ఎందుకుంది అని అడిగేవారు. ఉంది అన్నావు కాబట్టి అజ్ఞానం ఉంది అక్కడ, అంతే. లేదు అనుకుంటే లేదు, ఉంది అనుకుంటేనే ఏదైనా ఉంటుంది. శరణాగతి అంటే ఏమిటి? ఆల్రెడీ షూటింగ్ పూర్తయి రిలీజ్ అయినటువంటి సినిమా లాంటిది ఆ శరణాగతి అంటే. సినిమా పూర్తయ్యేంత వరకు నువ్వేమన్నా చేయగలవా? 100-200 టికెట్ కొనుక్కున్నావు, సినిమా హాల్లో దూరావు. కాబట్టి వాడు ఎట్లా డాన్స్ చేస్తున్నా ఏం చేస్తున్నా కానీ చూడాల్సిందే. నాకు ఇష్టం లేదు కాబట్టి నువ్వు మధ్యలో ఆపు అంటే హీరో ఆపుతాడా? డాన్సర్స్ ఆపుతారా? ఆపనే ఆపరు. కాబట్టి సినిమా పూర్తయ్యేంత వరకు నువ్వు చూడటమే నీ బాధ్యత, అంతే. జగత్ సృష్టికర్త నా ఇష్టం, ఆయన నిన్ను సృష్టించాడు, నిన్ను ఎంతవరకు ప్రవేశపెట్టాలో, నీ క్యారెక్టర్ ఎంతవరకు ఉంచాలో అంతవరకు ఉంచుతాడు, ఆ తర్వాత తీసేస్తాడు మా సినిమా పూర్తయిన తర్వాత. ఇది సృష్టి రహస్యం అని చెప్పాడు సద్గురు సుబ్రహ్మణ్యం గారు. కాబట్టి నీకు ఇష్టం ఉన్నా లేకపోయినా కానీ టేస్ట్ చేయాల్సిందే, అది తప్పదది. పూర్వమీమాంస ఉత్తర మీమాంస అంటాం మీమాంసా శాస్త్రంలో. చూడండి ఈ పదాలు అక్కడే ఉన్నాయి, మీమాంసా శాస్త్రంలో ఉన్నాయి ఇవి. పూర్వమీమాంస ఉత్తర మీమాంస అంటాం. అంటే ఏంటి అంటే గురువు గారు చెప్తున్నారు, చూడండి, నీవు పుట్టక ముందు ఏదైతే ఉందో అది పూర్వమీమాంస. అది ఎట్లా నువ్వు చూడలే. నువ్వు పుట్టిన తర్వాత మరణించేంత వరకు జరిగేది అదంతా కూడా ఉత్తర మీమాంస అని చెప్పాడు సద్గురు సుబ్రహ్మణ్యం గారు. పీడకలలు అంటారు, నాకు పీడకలలు వచ్చాయి అని. అసలు పీడకలలు అంటారు కదా, అవి ఎందుకు వస్తాయి అని అడిగారు. అంటే గురువు గారు చెప్తారు, చూడండి, పీడకలలే లేవు ఇక్కడ. అసలు కళ అంటేనే పీడ, కళ అంటేనే పీడది. పాపం ఒక ఆయన అన్నాడు అనమాట, గురువు గారు మా ఇంటి ముందు వాడు తెల్లవారుతామని వచ్చి వాడేదో మంత్రాలు జరిగి పసుపు కుంకుమ నిమ్మకాయలు పెట్టాడు, నిమ్మకాయలు కోసిపోయాడు, మాకు చాలా భయంగా ఉంది, సేదపడేమో అన్నాడు. ఆయన ఏమన్నాడు తెలుసా? అట్లాంటి ఏమి లేవు, అవసరమైతే వాడు కోసిన నిమ్మకాయల్ని వాడు జ్యూస్ చేసుకొని తాగు, ఇబ్బంది ఏం లేదన్నాడు అనమాట. అంతా నీ మూఢనమ్మకమే అని చెప్పాడు. అటువంటి మాయలు మంత్రాలు ఇక్కడే పనిచేయవు, దైవేచ్ఛతో ఉండు చాలు. అది కూడా దైవేచ్ఛే. వాడు నిమ్మకాయలు కోసి పెట్టడం కూడా దైవేచ్ఛే. జ్యూస్ చేసుకొని తాగమన్నాడు. ఇంకా కొంచెం మీద నాకు కూడా తాగుతానని చెప్పాడు అనమాట. దట్ ఈజ్ సద్గురు సుబ్రహ్మణ్యం. 500 మంది ఉండేటువంటి సభకి నేను మీటింగ్ చెప్పడానికి పోతున్నాను అన్నాడు ఒక గనుడు. ఈయనేమన్నా అంటే 500 మందిని మోసం చేయడానికి పోతున్నాం అనమాట. మాయ మాటలతోటి వాళ్ళని మోసపుచ్చడానికి పోతున్నావా అని అడిగాడు. మాయా గురించి గురువుగారు 2 అక్షరాల్లో చెప్పమన్నాడు ఒకడు. మాయా 2 అక్షరాలు, మా యా 2 కదా. అలాగే నువ్వు కూడా 2 అక్షరాలు దాని గురించి అంటే కళ, అంతే. మాయా అనేటువంటిది ఒక కళ అని చెప్పాడు. స్వర్గం నరకం అంటాం.
మంచి చేస్తే స్వర్గానికి పోతాడు, చెడు చేస్తే నరకానికి పోతాడు. స్వర్గ నరకాలు ఉన్నాయంటే స్వర్గం ఉంది అని అనుకోవడమే ఒక పెద్ద నరకం, నరకం లేదు అనుకోవడమే ఒక పెద్ద స్వర్గం. కాబట్టి ఈ జ్ఞాన ప్రసూనాలన్నింటినీ కూడా ఉదయాన్నే ఆరింటప్పుడు కానీ సాయంత్రం పూట అన్నం తిని నిద్రించేటప్పుడు టీవీలు ఆపేసేయని చూడండి, మీలో తప్పనిసరిగా మార్పు అనేటువంటి వస్తుంది. ప్లీజ్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్ పుల్లాపంతుల రామమూర్తి వరల్డ్ టీచర్.